అవినీతి అధికారుల వెన్నులో వణికి పుట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఆర్టీఏ అధికార కార్యాలయాల్లో కావచ్చు, తనిఖీ కేంద్రాల్లో విస్తృతమైనటువంటి సోదాలు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వ్యాప్తంగా ఏసీబీ వరుస సోదాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలపై సీరియస్ గా దృష్టి సారిస్తూ అవినీతి అధికారుల వెన్నులైతే గుడ్లు పుట్టిస్తుంది ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఏసీబీ ఖమ్మం డీఎస్పీ వై రమేష్ మనతో ఉన్నారు. అసలు ఈ రోజు అశ్వారావుపేట తనిఖీ కేంద్రంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, అసలు ఏ విధంగా ఇక్కడ రైడ్ చేశారనే అంశం మనం ఆయన మధ్య తెలుసుకునే ప్రయత్నం. సార్, మీకు సమాచారం ఏమైనా ఇచ్చారేమైనా కంప్లైంట్స్ వచ్చాయా? మీరే నేరుగా అంటే ఏకకాలంలో సోదాలు నిర్వహించడం వెనుక ఎలాంటి కార్యాచరణ బాగుంది? ఈ అశ్వారావుపేట ఇది బోర్డర్ చెక్ పోస్ట్ అండి, ఏపీ తెలంగాణకి మధ్య ఉన్న బోర్డర్ చెక్ పోస్ట్. ఇక్కడ వెహికల్స్ ని ఆపేసి వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తానని చెప్పి వీళ్ళ మీద తరచుగా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. వీటి మీద కాస్త మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే తయారు చేసుకుని ఈ రోజు రైడ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర అనాథరైజ్డ్ అమౌంట్ కూడా ఒక 35,000 దాకా దొరికింది. వీళ్ళ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంవీఏ గారు వాళ్ళ స్టాఫ్ తో పాటు వీళ్ళు అనాథరైజ్డ్ గా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా నియమించుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక ప్రాక్టీస్ లాగా తయారైంది. టైర్ల నంబర్ను బట్టి వీళ్ళు వెహికల్ రేట్లు ఫిక్స్ చేశారు. 10 టైర్స్ లారీ అయితే ఇంత, 12 టైర్స్ అయితే ఇంత, 14 టైర్స్ అయితే 18 అయితే ఇంత, 22 అయితే ఇంత, ఇట్లా ప్రతి దానికి ఒక మెనూ కార్డు లాగా తయారు చేసి పెట్టారు. ఇది కరెక్టే కాదు. దీని మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నాం. అంటే ఈ తతంగం అంతా అధికారుల అనుసంధానంలోనే జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ సిబ్బందిని నియమించుకోవడం అంతా కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు, సర్వీస్ రూల్స్ కి ఇది విరుద్ధం. కాబట్టి సో మీ అత్యున్నతమైన శాఖ అధికారులు సమాచారం ఇస్తారా? ఇంకా కేవలం ఇక్కడ ప్రైవేట్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటారా, లేదంటే ఆర్టీఏ సంబంధించిన సిబ్బందిపై కూడా చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం లేదండి? ఖచ్చితంగా ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్. ఇది ఆర్టీఏ అంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన పబ్లిక్ ఆఫీస్. ఇది ఈ పబ్లిక్ ఆఫీస్ లో వాళ్ళు అనాథరైజ్డ్ ప్రైవేట్ వ్యక్తి నియమించుకోవడం అది కరెక్ట్ కాదు. దానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇదంతా వాళ్ళు ఏం చేయకుండా వీళ్ళు ప్రైవేట్ గా వీళ్ళు సాలరీస్ ఇస్తూ ఒక పెయిడ్ పర్సన్స్ ని వాళ్ళు నియమించుకున్నారు. ఇది ప్రొసీజర్ లో ఎక్కడ లేదు. ఇది ఆన్ రికార్డ్ లో కూడా వాళ్ళు ఎక్కడెక్కడ డ్యూటీలో ఉన్నట్టు కూడా ఎక్కడ లేదు. వీళ్ళందరూ ఈ సరౌండింగ్స్ అంతా వీళ్ళందరూ నిర్మించుకొని వాళ్ళ ద్వారా వసూలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము తనిఖీ చేసాం. వాళ్ళని ఫస్ట్ మేము ఈరోజు వాళ్ళని ఆధీనంలో తీసుకొని వాళ్ళ దగ్గర తనిఖీ చేస్తే కూడా వాళ్ళ దగ్గర కూడా భారీ మొత్తంలో అమౌంట్ దొరికింది. ఇది కరెక్ట్ కాదండి. ప్రైవేట్ పర్సన్స్ తోటి వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేయడం కరెక్ట్ కాదు. దీని మీద ఖచ్చితంగా మేము చర్యలు ఉంటాయి వారి మీద. గతంలో ఏసీబీ అధికారులను సంప్రదించడం, కార్యాలయాలకు వెళ్లడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గతంలో ప్రజలు ఎదుర్కొనే ఎక్కువగా అవగాహన లోపం ఉండదు. ప్రస్తుతం కొంత అవగాహన చైతన్యం కూడా ప్రజల్లో కనబరుస్తున్నారు. ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి? ఎందుకంటే ఇటీవల చూసుకుంటే పాల్వంచ టౌన్ ప్లానింగ్ కావచ్చు, భద్రాచలం ఒక కేసు సంబంధించిన కానిస్టేబుల్ ఎస్ఐ ఘటన కావచ్చు, విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, వరుసగా ఖమ్మంలో ఏసీబీ అధికారులు తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్నారు. చాలా మంది అధికారులు ఇప్పటికే అవినీతి అధికారులు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు పరిస్థితి జిల్లాలో ఏ విధంగా ఉంది? ప్రభుత్వ శాఖలను ఉద్దేశించి మీరు స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నారు కాబట్టి సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు గవర్నమెంట్ కార్యాలయాలు? ఏసీబీ ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉందండి. ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కూడా బాగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 ఇది ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేయడం జరిగిందో దీంతో మాకు చాలా ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. రీసెంట్ గా మీరు గమనించినట్లయితే ఓన్లీ ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాం. ఇక్కడే ఒక 4 అధికారుల మీద ఏసీబీ లాస్ట్ 30 days లో రైడ్ చేయడం జరిగింది. పాలవంచలో ఒక మున్సిపల్ టీపీఎస్, భద్రాచలంలో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, రీసెంట్ గా అశ్వరావుపేటలోనే ఒక ఏఈ గారు 1 lakh తీసుకుంటూ దొరికారు. మొన్న కూడా చర్ల మండలంలో కూడా ఒక డిటి గారు ఒక రైతు దగ్గర నుంచి 30,000 తీసుకుంటూ కూడా అక్కడ కూడా దొరికిపోయారు. సో ఇక్కడ అధికారులందరూ కూడా ఇప్పుడు పిటిషన్స్ పబ్లిక్ కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. ఏసీబీ చాలా ఈజీ అప్రోచ్ వే ఉందని చెప్పేసి వాళ్ళు 1064 ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. మేము కూడా వెంటనే 24/7 ఇప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం. ఆ నంబర్ ద్వారా వాళ్ళకి నంబర్ కాల్ చేసిన వెంటనే మేము వాళ్ళ రెస్క్యూకి వెళ్తున్నాం. అవసరం అయితే వాళ్ళు మా దగ్గరికి రానియకుండా మేమే వాళ్ళకున్న ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ గ్రీవెన్స్ ఏదో విని మేము దాన్ని ఏ విధంగా మేము మా సిస్టమ్ ప్రకారం ప్లాన్ చేస్తున్నాం. ఖమ్మంలో కూడా ఆల్రెడీ 2 కేసులు అయినాయండి. టోటల్ గా అవేర్నెస్ పెరుగుతుంది, ఇంకా రావాలి. మేము పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తుందంటే లంచం ఇవ్వడం నేరం. ఏ అధికారి అయినా చట్టబద్ధంగా తను చేయవలసిన పని కనుక చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగినట్లయితే మీరు మా టోల్ ఫ్రీ నంబర్ ని మీరు ఎనీ టైం డయల్ చేయొచ్చు. 1064 మళ్ళీ చెప్తున్నాను, 1064. మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. కొంతమందికి అపోహ ఉండొచ్చేమో, ఒకవేళ నేను ఇప్పుడు ఏసీబీ దగ్గరికి వెళ్తే నాకు జరగాల్సిన పని జరగకుండా ఆగిపోద్దేమోనని మీకు అట్లాంటి భయాలు ఏమైనా ఉండొచ్చు. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో మీరు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ పని ఆగిపోవడం అనేది ముమ్మాటికి జరగదు. ఆ పని ఖచ్చితంగా చట్టబద్ధం అయితే ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబుల్ గా మేము కూడా మీకు తోడుంటాం. కాబట్టి మీ పని డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం మాత్రం మానద్దు.
మునిపెన్నడూ లేని విధంగా లంచగొండ అధికారులను ప్రస్తుతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు కాలేదు? కేవలం వై రమేష్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టడమే కారణమా? ఇప్పుడు ఈ లంచగొండ అధికారుల బట్టబయలు ఈ భాగవతం అంతా బయటపడడానికి కారణం ఎవరు? మీకున్నటువంటి సోర్సా, లేకపోతే గతంలో ఇక్కడ మీరు సర్వీస్ చేశారు కాబట్టి ఉన్నటువంటి అనుభవం పూర్వకంగానే మీకు ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయా? ఎట్లా భావించాల్సి ఉండేది ఇదంతా? అట్లేం లేదండి. ఇది ఏది కూడా ఏ సిస్టమ్ కూడా వ్యక్తిగతంగా ఏం డిపెండ్ ఏం లేదు. పబ్లిక్ లో అవేర్నెస్ పెరిగే కొన్ని మనకి కంప్లైంట్లు వస్తున్నాయి, ఆటోమేటిక్ గా కేసులు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చాలా బాగా ఏసీబీ కేసులు మీరు చూసారు, ఇటీవల కాలంలో ఏసీబీ కేసుల సంఖ్య పెరిగింది. దట్ మీన్స్ పబ్లిక్ లో కూడా అవేర్నెస్ పెరిగింది. ఏసీబీ కూడా ప్రోయాక్టివ్ గా రియాక్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళకి నెక్స్ట్ యాక్షన్ రూపంలో వాళ్ళు చూసేటప్పటికి ఆటోమేటిక్ గా ఎంకరేజ్మెంట్ లాగా వాళ్ళు భావించి వాళ్ళు రిమైనింగ్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మా ఆఫీసు కూడా తరచూ కాల్స్ వస్తా ఉన్నాయి, వాటి తగ్గట్టు మేము కూడా చేస్తున్నాం. ఇది వ్యక్తిగతంగా కాదండి, ఇది సిస్టమ్ నడుస్తుంది, సిస్టమ్ యాక్టివ్ గా ఉంది. నా మాటలో చెప్పాలి, మొత్తంగా సిస్టమ్ యాక్టివ్ గా ఉందంటున్నారు ఏసీబీ ఖమ్మం డీఎస్పీ వై రమేష్. ఖచ్చితంగా అనతి కాలంలోనే అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాలపై ఏసీబీ సీరియస్ గా దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం అశ్వారావుపేట చెక్ పోస్ట్ చాలా కీలకంగా ఉంటుంది, పలు రాష్ట్రాలకు ఇది సరిహద్దుగా ఉంటుంది. ప్రస్తుతం మీకు తనిఖీ కేంద్రాలు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ ఖమ్మం డీఎస్పీ వై రమేష్ నేతృత్వంలో అధికారుల బృందం ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తుంది. దాదాపు 8 మంది ప్రైవేట్ సిబ్బంది కూడా అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా వీళ్ళంతా కూడా అనధికారికంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెళ్ళాలని చాలా ముమ్మరమైనటువంటి దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా శాఖాపరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకుంటాం, ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సీరియస్నెస్ అనేది చాలా కఠినమైనటువంటి చర్యల ద్వారానే ఇలాంటి లంచగొండే అవినీతి అధికారుల భాగోతం బట్టబయలవుతుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ఏసీబీ అధికారులు అయితే చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4-5 రాష్ట్రాలకు ఈ అశ్వారావుపేట చెక్ పోస్ట్ సరిహద్దుగా ఉంటుంది. ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రధాన సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గూడ్స్ రవాణా జరుగుతుంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రవాణా తనిఖీ కేంద్రంలోనే ఆ వాహనాలకు పర్మిట్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటి కూడా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కో లారీకి టైర్ల సామర్థ్యాన్ని బట్టి, రవాణా సామర్థ్యాన్ని బట్టి ఒక్కో లారీకి 200 నుంచి 800 రూపాయల అనధికారిక వసూళ్లు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేపడుతున్నట్లు, దాదాపు కొన్ని లక్షల రూపాయల టర్న్ ఓవర్ ప్రతి నెల చేస్తూ అనధికారికంగా కొంతమంది ప్రైవేట్ సిబ్బందినే ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు ఇక్కడ నియమించుకొని వాళ్ళ ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లయితే ఏసీబీ అధికారుల విచారణతో వెల్లడింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో కావచ్చు, రవాణా తనిఖీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా జరుగుతున్నటువంటి తతంగం గుట్టు అంతా కూడా తేటతెల్లమైందని చెప్పుకోవాలి. ఇప్పటికైనా సరిహద్దు చెక్ పోస్టులపై నిరంతరమైనటువంటి నిఘా, పర్యవేక్షణ, సీసీ ఫుటేజ్, పూర్తిగా వెబ్కాస్టింగ్ లాంటి ప్రయత్నాలు చేస్తుందని టెక్నికల్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఆర్టీఏ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నటువంటి అవసరం కూడా ఇప్పటికైతే ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంతా కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ఆర్టీఏ కార్యాలయాలతో పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల అనతి కాలంలోనే దాదాపు 6కు పైగా అవినీతి అధికారులను అదుపులోకి తీసుకొని దర్యాప్తును వేగవంతం చేస్తూ ఏసీబీ అధికారులు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంజా విసురుతున్నారు. రిపోర్టర్ ఉదయ్, అశ్వారావుపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.